ఆర్టిస్ట్గా ఉంటున్న మీరు మళ్ళీ మేనేజర్ సైడ్ రావడానికి రీజన్ ఏంటి? ఏం లేదండి, అప్పుడు ఓ రోజు నేను చెన్నైలో ఈ టీవీ సీరియల్ ఏదో చేస్తున్నా. అప్పుడు ఓ రోజు రవితేజ కలిసి అంటే నేనే కాళ్ళు కడిగి చేసా. అప్పుడు ఆయన పెళ్ళి అప్పుడు నేనే కాళ్ళు కడిగా. వాళ్ళ అత్తగారికి మామగారికి ఏదో ఒంట్లో వాళ్ళు మామ అంటాడు. మామూలుగా నీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు కదా, నువ్వు నా డేట్స్ చూసుకుంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేయొచ్చు, బాగుంటుంది అనుకుంటున్నా, నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతావు, అందరితో బాగా మాట్లాడగలుగుతావు అంటే నాకు అసలు అప్పుడు డేట్లు చూడటం ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో డేట్లు చూడటం మొదలుపెట్టాను. యాక్ట్ చేసుకుంటానే డేట్లు కూడా చూసేవాడిని. ఆ తర్వాత నెమ్మది సునీల్, సిద్ధార్థ్ అలా చాలామంది డేట్లు చూశాను ఆ ఫ్లోలో. అప్పుడు తర్వాత ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, వెంకటేష్ బాబు ఇట్లా అందరూ చూస్తున్నాం. కానీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి డేట్స్కి సంబంధించి? ప్రతి హీరోని ఒక హీరోని మేనేజ్ చేయటమే చాలా కష్టం. ఒక హీరో తర్వాత ఇంకో హీరో, ఒక హీరో తర్వాత ఇంకో హీరో అంటే వరుస సక్సెస్ ఎలా? మిగిలిన మేనేజర్స్కి నాకు డిఫరెన్స్ ఏంటంటే నేను కూడా ఆర్టిస్ట్ కదండి. నాకు అవతల వాళ్ళ ప్రాబ్లం అర్థమవుతుంది. హీరో ఏదైనా ప్రాబ్లం చెప్తే ఇమీడియట్గా నాకు అర్థమవుతుంది. అది మిగిలిన మేనేజర్ల కన్నా నాకు యాక్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ కాబట్టి డైరెక్టర్ల దగ్గర యాక్ట్ చేసి ఉంటా. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో కౌంట్ అవుద్ది. నేను 35 years నుంచి ఉండటం, ఈ ప్రొడ్యూసర్స్ అందరూ నాకు బాగా తెలియటం, ఒకప్పుడు నేను పనిచేసిన అప్పుడు కో డైరెక్టర్గా చేసిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అవటం, ఇదంతా నాకు ప్లస్ అవుతుందండి. నేను వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన ఏం చేసినా ఇమ్మీడియట్గా యాక్సెస్ ఎక్కువ ఉంటుందండి. నన్ను బేసిక్గా మేనేజర్గా చూడరు ఎవరు, నన్ను ఆర్టిస్ట్గా చూస్తారు కాబట్టి నా పని ఈజీ అవుతుంది. దానివల్లే ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను 100% దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నా కెరీర్ అయితే నేను ఎలా చేసుకుంటానో అదే ఆలోచించే చేస్తాను. కానీ భీమవరం నుంచి వచ్చినప్పుడు మీకు సపోర్టర్స్గా ఎవరెవరు ఉన్నారండి? అప్పటికే శివాజీరాజా గారు ఒకళ్ళు ఉన్నారు, భీమవరం సునీల్ గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఇట్లా కొంతమంది. సునీల్ నాకన్నా ముందేం కాదు, ఆ తర్వాత వచ్చి నాకన్నా ముందు. అప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? హెల్ప్ ఏం లేదండి, నాయుడు గారి సినిమా చేసి పర్చుడు బ్రదర్స్ ఊరి నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. ఎందుకంటే నేను వచ్చి సినిమాల కోసం ట్రై చేసి ఉంటే ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరో కలిసి వాళ్ళ రూమ్ కింద ఉండి ఏదో ఉండేది. నేను డైరెక్ట్గా నా ఉద్యోగం కోసం చెన్నై రావటం వల్ల ఏంటంటే ఈ సర్కిల్ ఏం లేదు నాకు, డైరెక్ట్గా సినిమా సర్కిలే. ఓకే. డైరెక్ట్గా నేను ఉద్యోగం కోసం వచ్చా కదా, నాకు 3 bedroom ఫ్లాట్ ఉండేది, నాకు పిఏ ఉండేది. అక్కడ చెన్నైలో పడ్డ కష్టాలు నేను లేవండి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు మంత్లీ శాలరీ వచ్చేది, ప్లస్ ఎప్పుడున్నా కలవాలనుకుంటే పర్చుడు బ్రదర్స్నే ఎక్కువ కలిసేవాళ్ళం. మోహన్ బాబు గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర, ఇద్దరి దగ్గర మీరు చేశారు కదా? ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా. బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ఏం బ్యాలెన్స్, వాళ్ళిద్దరికి ఏం గొడవ ఉంది? గొడవలు ఏం లేవు. ఓకే. అన్నయ్య బర్త్డేకి ఆయన పెద్ద ఈ బైక్ ఒకటి పంపించారు గిఫ్ట్ కింద. అన్నయ్య ఏమో ఇది సన్ ఆఫ్ ఇండియా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయనుకుంటున్నారా ఏంటి మీరు? మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్లో ఆ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోవటం జరుగుద్దా అనేది కాదండి, నా గురించి కాదు, మీకైనా జరుగుద్ది అది. ఓకే. అది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏదో ఒకటి గ్యారంటీగా, అంటే మనం ఇంత చేసామని మనం అనుకుని, మనం ఆడికి చాలా చేసామని వాళ్ళు అనుకుని ఎక్కడో చిన్న ఈగో ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి వస్తుంది. వచ్చినప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఒకే చోట సచ్చిదాకా ఎవడో ఉండడండి. అలాగే ఈ అభిప్రాయ భేదాలు కూడా ఒకసారి కలిసి పనిచేసినప్పుడు క్లోజ్గా ఉండొచ్చు, 2 సినిమాలు కలిసి పని చేయకపోతే ఏ పార్టీలో ఎవడో ఏదో చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే పెద్ద సర్కిల్లో తిరుగుతుంటాం కదా. ఇప్పుడు నేను మామూలుగా మీకు తెలుసు, నాకు ఏదనిపిస్తే అది క్లియర్గా మొహం మీద మాట్లాడేస్తా. కొంతమంది నోటిదోళ్ళు అనొచ్చు, బాగా నాకు తెలిసిన వాడు మాత్రం ఇది చాలా ఫ్రాంక్గా ఉంటాడు, వీటితో మనం డీల్ చేయొచ్చు అని ఉంటుంది. ఏదైనా ఉన్న మొహం మీద చెప్పి నేను మర్చిపోతాను. నేను మనసులో పెట్టుకుని ఈయన ఏదో చేసేయాలి అలాగే అసలు ఎప్పుడూ ఉండదు. ఓకే. మనకు మెచ్యూరిటీ రావాలి కదా లైఫ్లో. ఒక బిగినింగ్లో వేరేలా ఉన్నా ఇప్పుడు సో రిలేషన్ అన్నది కంటిన్యూస్గా ఒకటితో ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవతల వాళ్ళు ఎదగటం వల్ల వస్తుంది, మనం ఎదగటం వల్ల వస్తుంది, మన ఎదగపోవటం వల్ల కూడా వస్తుంది. అవి ఎప్పుడు ఒకటితోటి జీవితాంతం మనం చేయలేము, ఉండలేము కూడా, ఉండరు కూడా. కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి.
అభిప్రాయ భేదాలు వస్తాయి, అంతేగాని మనుషుల వల్ల కూడా నాకు ఇష్టం ఉండదండి. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నాను నేను, కానీ నేను ఇలా అనుకుని ఇలా అన్నాను. ఇప్పుడు ఈ కామెడీ పంచెస్లో చిన్న ప్రాబ్లం ఉంటుందండి. పంచ్ వస్తుంది కదా అని మనం ఏదోటి అనేస్తాం. అదే అది ఒకరిని హర్ట్ చేస్తేనే మిగిలిన వాళ్ళు అందరూ నవ్వుతారు. హర్ట్ చేసినోడు మన మీద ఏదో పెట్టుకుని ఉండొచ్చు. రైట్. పలానా అప్పుడు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు ఎవడో అన్నది కూడా ఈడే అన్నాడని చెప్పటం, ఓహో ఈడు అనే ఉంటాడులే, ఈడు ఏదోటి అనేస్తుంటాడు కదా అని మన మీద ఉన్న ఇమేజ్కి అది మన మీదకి రావటం, అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఓకే. నా గురించి బాగా క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఎవరికి ఆ ప్రాబ్లం రాదు. కొంచెం దూరంగా చూసేవాడికి మాత్రం ఈడు కొంచెం యారగెంట్గా ఏదో మొహం మీద మాడేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇదే అనుకోవచ్చా ఒక రకంగా రవితేజ గారికి కెరియర్ ఆయన ఎదుగుదలలో మీ పాత్ర ఖచ్చితంగా మంచి ఉంది అనుకుని? అలాగే ఉండదు సార్, ఎదుగుదలలో పాత్రే ఉండదు. ఎదుగుదల పాత్ర అంటే నా కెరీర్ కూడా ఎక్కడికో ఎదగాలి కదా, నాది నేను ప్లాన్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా వాళ్ళు టాలెంటెడ్ సార్. ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళ టాలెంట్ ఉంటుంది మెయిన్. ఆ టాలెంట్ వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని నేను ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ అయిపోద్ది అలా జడ్జిమెంట్ ఇచ్చే ఫలం అయితే అందరి డేట్లు నేనే చూడచ్చు. అలాగే ఉండదండి. తన టాలెంట్ వల్ల తను ఎదిగాడు, అందులో నా పాత్ర ఏం లేదు. మామూలుగా మిగిలిన వాళ్ళు చూసినట్టు నేను చూసాను డేట్స్, అంతకన్నా నేను బిజీగా ఉన్నా, తను బిజీగా ఉన్నాడు. చాలా ప్రాబ్లమ్స్ తను నేను మాట్లాడుకుంటాం. పర్సనల్ ర్యాప్ ఉంది మా ఇద్దరికి. ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ ఓ రోజైతే మాత్రం మనం ఒక 1 or 2 years అంటే నాకు తెలిసి ఎవరో ఏదో చెప్తే అది మనసులో పెట్టుకుని నా దగ్గర ఓపెన్ అవ్వకుండా ఒక 1 or 2 years మనం దూరంగా ఉన్నారా, తర్వాత కలుద్దాం అన్నాడు. సరే ఓకే, తర్వాత కలవలేదు అంతే. ఇప్పటికీ అది తెలియదు మీకు? అదేంటనేది రీజన్ తెలియదు ఇప్పటికే తెలియదు. అడగాలన్న ప్రయత్నం కూడా మీరు చేయలేదు. ఇప్పుడు మీకు నేను వద్దనుకున్నప్పుడు వెళ్ళి ఎందుకు వద్దనుకుంటున్నావు అని ఇంకెందుకు ఇరిటేట్ చేయటం. ఇప్పుడు నేను కావాలనుకుంటే రీజన్ చెప్తారు కదా మీరు. అట్లీస్ట్ అంత క్లోజ్గా వెళ్ళారు కదా, ఎవ్రీథింగ్ అంటే ఆయన డేట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూసుకున్నారు. అవును కాదండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు సార్. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు విడిపోతున్నారు, అది చేసుకున్న వాళ్ళు అది ఇది ఒకటే. ఓకే, ఎంత క్లోజ్గా ఉన్నారంటే నేను చెప్తున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు ఇవ్వట్లేదు. ఎక్కడో ఉంటుంది అది, కూర్చొని మాట్లాడుకుంటే పోద్దండి, కానీ కూర్చొని మాట్లాడుకునేది కూడా దాటేసి ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, తప్పు నా సైడే ఉంటుంది. రవి చాలా ఫ్రాంక్గా ఉంటాడు, కానీ బాగా హర్టే ఉంటాడు ఏదో విషయంలో. ఏదో ఎక్కడ ఎవడో ఇలా మాట్లాడాడని చెప్పడం ఏదో ఉంటుంది కదా, దాన్ని నన్ను క్లారిఫికేషన్ అడగలేదు. ఇలా అన్న తను ఎందుకు హర్ట్ అయ్యాడన్నది నన్ను క్లారిఫికేషన్ అడిగితే ఓకే నేను చెప్పు ఉండేవాడిని. నేను కూడా ఇంకా అడగలే. తను వద్దనుకున్నప్పుడు మనం వెనకాల పట్టడం కరెక్ట్ కదని చెప్పి వదిలేసి. మోహన్ బాబు గారితో ప్రొడక్షన్ సైడ్ మీరు వెళ్ళటం జరిగింది కదా, కొన్ని యాక్టివిటీస్ మీరు ఉన్నారు. అంటే విష్ణుబాబు డేట్స్ నేను చూస్తాను కదా, వాళ్ళు సొంత ప్రొడక్షన్ ఏదైనా చేసినప్పుడు నేను లొకేషన్కి వెళ్ళటం ఉంటుంది. అందులో నాకు ఎప్పుడు విష్ణుబాబు అన్ని సినిమాల్లో వేషం ఉంటుంది. వేషం చేసినప్పుడు వెళ్ళటం తప్ప ప్రొడక్షన్ సైడ్ అంటే వాళ్ళకి ప్రాపర్ సెటప్ ఉంది విష్ణుబాబుకి. అవును, ప్రొడక్షన్ సైడ్ 24 frames కదా. 24 frames. ఇప్పుడు పిల్లల పేరు మీద కూడా బ్యానర్ ఉంది. అదే ఓకే. ఆయనకి పర్ఫెక్ట్, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, విజయ్ అని ఉన్నారు, తనే అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు గజ వీళ్ళందరూ ప్రాపర్ సెటప్ ఉందండి. ఆయన వెబ్ సిరీస్ సురేష్ అని ఒక ప్రొడక్షన్ అవుతున్నాడు, వెబ్ సిరీస్లు చేసిన 4-5 ప్రొడక్షన్లు చేసిన ప్రాపర్ సెటప్ ఉంది. మనం అందులో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అసలు. మీకు దగ్గరగా సన్నిహితులుగా ఉన్నప్పటికి కూడా కొంతమంది తో మీరు మాట్లాడే విధానం వల్ల, లేకపోతే ఎట్లా అది తీసుకున్నాను అంటే అది తెలీదు. నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నా. ఒకసారి హర్ట్ అవుతారు వాళ్ళు కూడా, ఈడేంటి మన మేనేజర్ కూడా మనతో ఇలా మాట్లాడుతున్నాడు అని. నాకు ఏదన్నా అవతల మిస్టేక్ జరిగితే ఇంకా ఫ్రెండ్కి చెప్పినట్టే చెప్పేస్తా, ఇది కరెక్ట్ కాదని. చాలా సీరియస్గా ఉంటుంది, ఓపెన్గా. అది ఓకే, ఇది మనకి కొంచెం క్లోజ్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు, మనం రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే అంత సీరియస్గా ఎందుకు చెప్తాడు, మన దగ్గర మన డేట్లు చూస్తాం మనతో ఎంత సీరియస్ అవుతారు అన్నది వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. వీడు నాకు చెప్పేది ఏంటనుకుంటే ఆ రోజే లాస్ట్ అవుద్ది. ఓకే, నేను అది ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచి చదివించి అన్నీ చేస్తారు. ఇది మనకు లైఫ్ లాంగ్ ఉండాల్సిన ఒక కెరీర్ అని. ఇప్పుడు వాళ్ళ కెరీర్ తీసుకొచ్చి మీరు చూడండి అన్నప్పుడు నేను వాళ్ళ కెరీర్, నేను నా కెరీర్ కన్నా ఎక్కువ కేర్ తీసుకుని చేయాల్సి వస్తుంది. రైట్. అప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను ఓపెన్గా మాట్లాడేస్తా, మీరు చేసిన సూపర్ అని అసలు ఎప్పుడు అన్నాం. వాళ్ళు నిజంగా ఎక్స్ట్రాడినరీ చేసినా అసలు పోవండి. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది.
ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే ప్రొడ్యూసర్కి ఇంత లాస్ వస్తుందేనో ఏదో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అడ్వైజ్ ఇవ్వటం జరుగుతుంది. అది కొన్ని రోజులు వాళ్ళు హర్ట్ అయ్యి మాట్లాడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని రోజులు తెలుస్తుంది అవును అది చెప్పింది కరెక్టే, దానివల్ల రియాక్షన్ ఇలా వచ్చిందని. అందుకని నేను ఫ్రాంక్గానే ఉంటాను. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు, ఈ స్టైల్ ఇదే అని చెప్పి వదిలేస్తారు. ఓకే. నేను నిజంగానే ఒక్కోసారి బాగా ట్రిగర్ అవుతా, తర్వాత ఎందుకు ఎక్కువైనా అంటే ఓకే ఎక్కువగా చెప్తే కానీ అర్థం కాదులే అని నేను రియలైజ్ అవుతాను. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి హీరోల దగ్గర? అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 decades అనుకోవచ్చు అండి ఆల్మోస్ట్. మీరు చెప్పారు కదా అన్నట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా, బడ్జెట్లు పెంచేస్తూ ఉంటారు కదా, అదే ఉండదు. అది టాకే. అంటే పెంచితే మార్కెట్ పెరుగుద్దనా హీరోలకి? ఎంత పెరుగుద్ది సార్? బడ్జెట్ పెంచితే మార్కెట్ పెరగదు, కథలో కంటెంట్ ఉంటే పెరుగుద్ది. చిన్న సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అవ్వలేదు. ఇప్పుడు జాతిరత్నాలు 20 కోట్లు పెడితే 100 కోట్లు వేసేదే ఏంటి? అలా ఉండదండి. అది రిలీజ్ అయిన టైము, అందులో ఉన్న ఆర్టిస్టులు, ఆ కథ, ప్రేక్షకుల మూడు, ఆ జోనర్ చాలా ఉంటాయి ఓ సినిమా హిట్ అవటానికి. అంటే ఏ మేనేజరు ఇట్లా ట్రావెల్ కాలేదు, అదే అందుకని ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అది ఎందుకు కాదండి, ఇప్పుడు ఉన్న మేనేజర్లు అందరూ, ఇప్పుడు హర్యానా ఉన్నాడు, రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆయనే చూస్తున్నారు కదా, అలా అందరూ. మెయిన్ వాళ్ళు టచ్ అంటే ఆల్మోస్ట్ మీ దగ్గరే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే. అలా ఏమో సార్, నేను చూసిన వాళ్ళు కూడా సగం మంది నన్ను తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా. లేటెస్ట్గా సునీల్ తీసాడు, అదేం ఉండదు. సక్సెస్గా మేనేజర్గా ఉంటాం, అలాగే ఉండదు. ఎందుకు సునీల్ గారి దగ్గర నుంచి రావాల్సి వచ్చింది బయటికి మీరు? సునీల్ని అడగండి, అది కరెక్ట్గా చెప్తారు. తను బాగా బిజీగా ఉన్నాడు కదా. ఓకే. వరుస సినిమాలు చేస్తున్నాడు. అంటే తను ఏంటంటే క్లాష్లు ఏమన్నా వస్తే నేను పర్సనల్గా వెళ్ళి చేస్తే బెటర్గా ఉంటుంది, నేను ఈ ప్రొడక్షను ఇవన్నీ చూస్తున్నా కదా, ఈయన మీద ప్రెజర్ దాటం ఎందుకు. ఇప్పుడు నన్ను అడిగితే నేను సరే నేను మాట్లాడతానని ఒక్కోసారి మర్చిపోతుంటాను. ఓకే. మనకున్న బిజీకి. తను ఏంటంటే ఇప్పుడు హీరో నుంచి మళ్ళీ ఈ కెరీర్కి వచ్చింది కదా, కొంచెం పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాడు. అదే నా దగ్గర నుంచి లేకపోయేటప్పటికి నాకు అది అలా అర్థమైంది, తను ఏం చెప్పలే నాకు. ఓకే. నాకు కొంచెం గ్యాప్ తీసుకుని వస్తాను, ఓకే హ్యాపీగా వెళ్ళాం. నేను రీజన్ అడిగినా ఎవరన్నా అలా అడిగితే ఓహో అని నేనే అనుకుని